ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి 11 రోజులు గడిచినా కూడా ఇదే కార్ షెడ్ లో తన భార్య బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అదే ఇంట్లో లోపల ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ భార్య కొన్ని మెట్లు దిగైతే వచ్చింది. తన బిడ్డల కోసం తాను కలిసి ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కూడా విడాకులు కోరుకోలేదు, ఉన్నటువంటి సమస్యను పెద్ద చేయొద్దు, పరువు ప్రతిష్టల సమస్యగా చూడాలంటూ నేను చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఏమంటారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి తాజాగా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి ఏంటి, అది నిజమేనా ఏంటి? యాక్చువల్గా నిన్న మీడియాకి నేను 2 విషయాలు చెప్పడం జరిగిందండి. ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఒకటే చెప్తున్నానండి, ఏంటంటే నేను నా పిల్లలు కూడా ఈ ఇంటిలోనే ఉంటాం. ఈ ఇంటిలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి, అట్లాంటివి జరగకూడదు. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అది మా ఫ్యామిలీకి కానీ నా పిల్లల లైఫ్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటి తప్పుడు పనులు ఈ ఇంట్లో జరగకూడదు కాబట్టే నేను ఈ ఇంట్లో ఉంటాననేది చాలా క్లియర్గా మీడియాకి నేను తెలియజేశానండి. కానీ దాన్ని టాపిక్ 4 డిమాండ్లు 5 డిమాండ్లు నేనేదో ఆస్తులు అడుగుతున్నట్టు వాళ్ళు దువ్వాడ శ్రీధర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. నేను ఎక్కడ ఆస్తులు అడగలేదండి. నేను ఎక్కడ ఏ పేపర్ పరంగా కూడా నేను వాళ్ళు మా రిలేటివ్స్తో ఏదో సంప్రదించి మేము అది ఏదో రాస్తామనంటే దయచేసి మీరు అలాంటి సంప్రదింపులకు వెళ్ళొద్దని మొదటి రోజే నేను మా రిలేటివ్స్కి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నా పిల్లల సెక్యూరిటీ కావాలంటే, నాకు సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా నేను ఇంట్లో ఉండాలనేదే మొదటి నుండి నా డిమాండ్ అండి. అంటే ఇంట్లోనే కదా, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారా? అసలు ఏంటి మీతో పాటు ఉండాలంటున్నారా? పిల్లల కోసం 2 మెట్లు దిగాలన్న నిన్న వాక్యాలకు అర్థం అదేనా? అంతేనండి. ఆయన ఎక్కడ మేము ఆయనతో కలిసి ఉంటామనేదే మేము చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప మేము ఎక్కడ అసెట్స్ని కానీ ఫైనాన్స్ని కానీ మేము డిమాండ్ చేయడం లేదండి. నిన్న కూడా మీడియా నాకు క్లియర్గా అడిగితే నేను అదే చెప్పానండి. మొదట నుండి నా స్టాండ్ అదే. నేను ఎక్కడ కూడా డిమాండ్స్ అడగలేదు. ఈ అసెట్స్ అనేవి నా ఫాదర్ మదర్ సపోర్ట్స్తో మనం సంపాదించాము. ఈ 29 ఇయర్స్ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఇదంతా నేను నా పిల్లలు అందరము సాక్రిఫైస్ చేసి మేము బిల్డప్ చేసుకున్నాము. ఈరోజు మా జీవితాల్ని తప్పుతో పట్టించారు. ఆయనకు కొద్ది పదవి ఉంది, కొద్ది ఫైనాన్స్ ఉందని ఒక ఆలోచనతో కొంతమంది వ్యక్తులు మా లైఫ్లో దూరి ప్రాబ్లం క్రియేట్ చేశారు అనేదే నేను మొదటి నుండి చెప్పడం జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదండి. నేను ఎప్పుడైతే నిన్న ఆయనతో కలిసి ఉంటానని వెరీ క్లియర్గా వెరీ క్లారిటీగా నిన్న ఈవినింగ్ మరికొద్దిగా మీడియాతో చెప్పినప్పటికీ రాత్రి నాకు చిన్న అనుమానాలు కలిగాయండి. ఒక 10 మంది కుర్రోళ్ళు, మీరు సీసీ ఫుటేజెస్ కూడా చూసుకోవచ్చు, ఒక 10 మంది కుర్రోళ్ళు ఒక బైకులతో అటు ఇటు రోడ్డు పాయింట్లో తిరుగుతున్నారండి. తిరుగుతున్నప్పుడు నాకు ఏంటో డౌట్ వచ్చి సిఐ గారికి ఇమీడియట్గా చెప్పాను, సార్ ఎవరో తిరుగుతున్నారు కుర్రోళ్ళు, ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలియదు. అది దువ్వాడ శ్రీధర్ డ్రైవర్ హేమాచలం వెనకే ఆ బైకులు వెళ్ళాయండి. ఏంటో వెంటనే భయపడి మా పాపకి చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగిందండి. మీ భయం ఏంటి అందులో ఉన్నటువంటి ఇదేంటి? నాకు అప్పుడు అర్థం కాలేదండి. మార్నింగ్ నాకు ఆ దివ్వల మాదిరి ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను 10 రోజులు అందుబాటులో ఉండను, నాకేదో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సోషల్ మీడియాకి నేను 10 రోజులు అందుబాటులో ఉండను అని చెప్పేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు మీడియాకు కూడా శ్రీను గారు అలౌ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చిందండి. ఆ దివ్వల మాదిరి అనే వ్యక్తి రాత్రి 2 ఈ ఇంట్లో ప్రవేశించింది అనేది నాకు అనుమానం అనేది రావడం జరిగిందండి.